క్రియేటివిటీ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, ఎనీథింగ్. అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ రిజిడ్ కైండ్ ఆఫ్ అప్రోచ్ వాళ్ళది. ఏంటంటే ఇట్స్ ఫ్రెండ్లీ అప్రోచ్. ఏదైనా ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, అన్నీ జరుగుతాయి, కానీ అర్థం చేసుకునే తత్వం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక నిర్మాతలో. ఐ థింక్ అండ్ దట్ ఈస్ గ్రేట్, అండ్ దట్ ఈస్ వై. లేకపోతే అంత ఈజీ కాదు ఈ ఒక 20 yearsలో ఒక 58 ఫిల్మ్స్ తీసి ఇంకా ఈ స్థాయిని నిలబెట్టుకొని ఇంకా దీనికన్నా ఇంకొక స్థాయిని ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలి అనే వాళ్ళ తపనకి ఐ థింక్ నేను ఎంతో దగ్గర నుంచి చూస్తాను వాళ్ళని, బికాస్ దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ అ ఫ్యామిలీ టు మీ. సో ఐ రియలీ కైండ్ ఆఫ్ విష్ దిస్ న్యూ జర్నీ ఆఫ్ దిల్ రాజు డ్రీమ్స్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎందుకంటే ఒక ఫస్ట్ స్టెప్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ career wise in any career or anything. I think the first step is very important. I think there's no better step that avenue than Dil Raju Dreams for people who are looking out there for different spheres of creativity, not just script writing. It might be direction, like it might be editing, it might be cinematography కావచ్చు, ఏదైనా కావచ్చు. మీలో ఏ టాలెంట్ ఉన్నా కానీ దే ఆర్ రెడీ టు ఎక్స్ప్లోర్ ఓవర్ హియర్. అండ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే రాజు గారితో ఇంటరాక్ట్ చేసినప్పుడు ఈవెన్ ప్రొడ్యూసర్స్, the new producers or the kind of the debutant who want to kind of come and do something, కానీ వాళ్ళకు దారి తెలియదు, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా దీన్ని చేయాలి, కానీ ఆలోచన ఉంటుంది. సో ఐ థింక్ అలాంటి ఆలోచనని కూడా ఐ థింక్ యూ కెన్ కొలాబరేట్, అది కొలాబరేషన్లోకి తీసుకొచ్చి. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అవెన్యూస్. ఐ థింక్ ఎందుకంటే జనరేషన్ లీప్ జరుగుతుంది. మేము వచ్చిన జనరేషన్ నుంచి ద అప్రోచ్ వాజ్ డిఫరెంట్. ఐ థింక్ టుడే ద అప్రోచ్ ఇస్ వెరీ డిఫరెంట్. ఐ థింక్ ఇట్స్ బికమింగ్, as generation you're becoming very independent. And I think, but in creativity of course you need a good support to launch yourself, and I think Dil Raju Dreams is one such thing that can happen. So I'm wishing Dil Raju garu all the very best on this